హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను పాల తాలికలు చేస్తున్నాను. ఈ పాల తాలికలకు వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని అదే కప్పుతో వాటర్ వేసుకొని బాగా మనము పాకం వచ్చే విధంగా, చిక్కబడే విధంగా మనం బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ముక్క వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ముక్క వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత మనము ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో వేసుకొని ఉండలు లేకుండా మనము బాగా కలియబెట్టాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఉండలు ఉండకూడదు. మనం చేత్తో ఇలా వేడి మీదనే చిన్నగా చల్లారినప్పుడు కొద్దిగా కలుపుకుంటూ పిండి అనేది మనము చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనము వేలితో ప్రెస్ చేసినప్పుడు బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా మనము బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో మనము పాలను పెట్టుకొని మనము కాచుకోవాలి. కాచుకున్న తర్వాత పాలు కాగేలోపు మనం వచ్చేసి ఈ పాల తాలికలను వచ్చేసి మనము ఒక బియ్యం మనము పిండి కలుపుకున్నాం కదా, దాన్ని ఇలా మనము బాగా చేత్తో సన్నగా ఇలా పొడవుగా చేసుకొని అన్నీ ఒకే షేప్లో చేసేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. దీనికైతే కొద్దిగా టైం పడుతుంది. మనం వచ్చేసి పొడి పిండితో ఒకవేళ చేతికి పిండి అతుక్కుంటూ ఉంటే కనుక మనము పొడి పిండి కొద్దిగా వేసుకొని ఇలా మనము పొడవుగా చేసుకొని అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా మనం పొడిపిండితో వీటిని కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ మనము ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాలు బాగా కాగాలి. బాగా కాగిన తర్వాత అదేవిధంగా ఈ బియ్యం పిండిని కొద్దిగా మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బియ్యం పిండి మనం అనేది కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలు కాగిన తర్వాత అందులోకి ఈ తాలికలను వేసుకోవాలి. ఈ తాలికలను వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎలా ఈ తాలికలను ఉడకనివ్వాలంటే ఒకదానికొకటి అతుక్కోకుండా సాఫ్ట్గా అయ్యే విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక గరిటెతో గుచ్చినప్పుడు అవి తొందరగా వేగినట్లయితే పాల తాలికలు రెడీ అయ్యి ఉడికినట్లు. అప్పుడు మనము పోపు వేసుకొని అంటే మనం జీడిపప్పు, బాదం ఇలాంటివి వేయించుకొని మనం సర్వ్ చేసుకోవాలి. అంతవరకు మనం స్లో ఫ్లేమ్లో పాలు అనేవి విరగకుండా, గడ్డకట్టకుండా మనం చాలా జాగ్రత్తలు వహిస్తూ వీటిని ఉడకనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆవిరి మీద ఒక ప్లేట్ పెట్టేసి ఉడకనిస్తే తొందరగా కుక్ అవుతాయి. సో స్లో ఫ్లేమ్లోనే మనము ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడకనిచ్చేసి మనము ప్రసాద్ చెక్ చేస్తూ ఉండాలి ఉడికినాయా లేదా అనేసి. అందులో మనము పొడిపిండితో వీటిని తయారు చేసినాం కాబట్టి వీటిని తయారు చేసేటప్పుడు పొడిపిండితో మనం చేసినాం కాబట్టి ఒకదానికొకటి అతుక్కోకుండా డివైడెడ్గా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బియ్యం పిండి తీసుకోమని చెప్పినా కదా, ఆ బియ్యం పిండి వచ్చేసి మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు పాలు అనేవి గట్టిపడడానికి ఈ బియ్యం పిండి చాలా సహాయపడుతుంది. సో మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా మనము కొద్దిగా ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని బియ్యం పిండి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ తాలికలు ఉడికినాయా లేదా అనేసి మనము ఒక గడ్డ తీసుకొని చెక్ చేసుకోవాలి. అలా తొందరగా విరిగినట్లయితే ఉడికినట్లే అనేసి మనకు అర్థమవుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం ఉడికినాయా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ తాలికలలోనే మనము వాటర్గా చేసుకున్నాం కదా బియ్యం పిండి, అది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పోపు పెట్టుకోవడానికి ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ద్రాక్ష, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మిలన్ సీడ్స్, ఇలా పంకిన్ సీడ్స్ ఇవన్నీ మనము ఇలాచి, నెక్స్ట్ వచ్చేసి పిస్తా, ఇవన్నీ మనము వచ్చేసి కొద్దిగా ప్యాన్లో నెయ్యి వేసేసుకొని మనము వీటన్నిటిని వేయించుకోవాలి. బాగా కమ్మటి వాసన లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇదే మనకు తాలికలకు మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ నెయ్యి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా మనము తినేటప్పుడు కొద్దిగా పంటికి తగులుతూ ఉంటే కనుక చాలా టేస్ట్ అనిపిస్తుంది.
వినాయకుడికి చాలా ఇష్టమైన స్వీట్ ఇది. ఇందులో మనం ఉండ్రాలు కూడా కలిపి వినాయకుని పండగ రోజు మనకు నైవేద్యంగా పెడతారు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. బాగా హెల్తీ ఫుడ్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకం వచ్చేసి ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం వాటర్ వేసినప్పుడు ఇవి పాలు వచ్చేసి విరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫైనల్గా వేసుకుంటేనే పాలు విరగకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ పాలు ఒక్కొక్క సందర్భంలో విరగచ్చు. బట్ మాత్రం టేస్ట్ మాత్రం పాలు విరిగినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం తినచ్చు. లైక్ జున్నులాగా అనేది ఉంటుందన్నమాట. ఇలా మనం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.